మొత్తం శివయ్యనే చూపించడం జరిగింది. అసలు మన మంచు విష్ణు అన్న చాలా మంచి స్టోరీ ఎంచుకున్నట్టు అనిపిస్తుంది. అదేంటంటే ఈరోజు భక్త కన్నప్ప ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అందులో ఏముందంటే మన మంచు విష్ణు అన్న ఒకటే ఒకటి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇందులో శివుడు రిఫరెన్స్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇతను శివుడు చాలా అంటే చాలా పవర్ఫుల్ అన్నట్టు చెప్పడం జరుగుతుంది. ఈ రిఫరెన్స్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీలో వెళ్ళిపోతే ట్రైలర్లో అక్కడ ఏముందంటే ఒక గ్రామం ఉంటుంది, ఒక పూర్వ గ్రామం ఉంటే ఆ గ్రామానికి వచ్చే దొరలు కానీ ఎవరైనా సైనికులు కానీ వచ్చి ఏం చేస్తుంటారంటే మొత్తం లంచాలు తీసుకోవడం లేకుంటే అమ్మాయిలను అరాచకం చేయడం అలా జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఏం జరిగిందంటే మన మంచు విష్ణు అన్న ఆ ఊరికి వలస వెళ్తాడు అనిపిస్తుంది ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే. ఇంకా చెప్పాలంటే ఆ ట్రైలర్లో చూస్తూ ఉంటే మంచు విష్ణు అన్న వలస వెళ్తుంటే ఒక అమ్మాయిని కలిసి అంటే మెయిన్ హీరోయిన్ని కలిసి అక్కడ ఏమంటాడంటే ప్రేమలో పడతాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ హీరోయిన్ చాలా అంటే ఒక శివుడికి మహాభక్తురాలుగా ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ శివుని భక్తురాలు ఉంటుంది కదా ఈ హీరోయిన్, అక్కడ మంచు విష్ణు అన్నకు నచ్చదు. మంచు విష్ణు అన్న అయితే ఖచ్చితంగా శివుడిని మాత్రం అసలు నమ్మడు. ఎందుకంటే ఎందుకు ఇలా రాళ్ళను పూజిస్తావు, ఎందుకు ఇలా చేస్తూ ఉంటావు అని అంటే ఆ అమ్మాయి సరిదిద్దుతూ ఉంటుంది. ఇలా ఎందుకంటావు, శివుడు అని చాలా పెద్దవాడు చాలా గొప్పవాడు కాబట్టి నువ్వు శివుని ప్రేమించాలి, ఖచ్చితంగా శివునితోటే నువ్వు జీవితం కొనసాగించాలని చెప్తూ ఉన్నా కూడా వింటూ ఉంటాడు. అసలు వినడు కూడా. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయి తనను ప్రేమించాలంటే ఖచ్చితంగా మన ఊరిలో జరిగే అనర్థాలన్నీ నువ్వు అరికట్టాలని మాట తీసుకుంటుంది. ఆ మాట తీసుకున్న తర్వాత మన మంచు విష్ణు ఏం చేస్తారంటే ఆ ఊరిని కాపాడుతూ ఉంటే వెంటనే శివుడు ఎంటర్ అవుతాడు మన రితిక్ రోషన్. అక్కడ ఏం చెప్తానంటే అక్కడ ఖచ్చితంగా పరమశివుడు భక్తురాలుగా ఉంటుంది కదా ఆ అమ్మాయి, అలానే ఈ మంచు విష్ణు కూడా మారిపోవాలని ఈ ట్రైలర్లో చెప్పడం జరిగింది. వెంటనే మన ప్రభాస్ అన్న ఏమంటాడంటే మన శివుడు ఒక్కటే మాటిస్తాడు, రుద్ర అని పిలవడంతో ప్రభాస్ అన్న ఎంట్రీ అవుతాడు. ప్రభాస్ అన్న ఎంట్రీ అయిన తర్వాత ఏంటంటే ఆ భక్తుడిని మొత్తం శివుడు భక్తురాగా అంటే పూర్తి భక్తుడిగా చెప్పడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇందులో మంచు విష్ణు అనేది ఖచ్చితంగా సక్సెస్ అయిన అనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా శివుడు భక్తురాలు ఉంటుంది కదా ఈ అమ్మాయి లాగే ఇతను కూడా మారిపోతాడు. ఏది చూసినా ఈ రాయి చూసినా ఏంకైనా కొంచెమైనా ఏమైనా శివుడు అంటే గరుశూలం లాగా కనబడితే లేకుంటే ఏమైనా సర్పం చూస్తే లేకుండా పాము చూసినా శివుడు లాగానే పూజిస్తూ ఉంటాడు. అంటే చూసిన అయితే ఖచ్చితంగా పెద్ద భక్తుడిగా మారిపోతాడు శివుడికి. ఇక్కడితో మన ప్రభాస్ అన్న వచ్చిన టైం అయితే అయిపోతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ స్టోరీలో మొత్తం ఇంకా రివీల్ చేయలేదు. ఈ ట్రైలర్ మొత్తం ఇంతే ఉంది. సో మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. ఈ ట్రైలర్ ఎలా ఉంది, అసలు ఈ ట్రైలర్ ఖచ్చితంగా చాలా బాగుందా బాగోలేదని కింద కామెంట్ చేయండి. ఇంకా చెప్పాలంటే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి అప్డేట్స్ డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ గాయస్